వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ రైతు పోరు అనే కార్యక్రమం ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని పలికే దిశగా కనీసం ఇటువంటి కార్యక్రమాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరుస్తారు, ఇప్పటి నుంచైనా కనీసం రైతులను ఆదుకుంటాడేమో అనే ఒక ఆశతో ఇటువంటి ధర్నా కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూనే వచ్చాం. ముందు కూడా చాలా రకాల ధర్నాలు చేశాం. ప్రత్యేకంగా ఈ రైతు పోరు కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ అధ్యక్షులకు, అదేవిధంగా రైతు సోదరులకు, రైతు బాంధవులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, పార్టీ శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము కూడా ఈ యొక్క పోరులో పాల్గొంటామని ఉరవకొండ నుంచి తరలి వచ్చిన విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆయన నాయకత్వంలో ఇక్కడికి తరలి వచ్చిన రైతు సోదరులకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం చూస్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఏ రకంగా వచ్చిందో మనందరికీ తెలుసు. ప్రతిసారి చంద్రబాబు నాయుడు మాటలు విని ప్రజలు మోసపోతూ ఆయన మాటలు నమ్మి మరోసారి పట్టం కడితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యాచారాలు, అక్రమాలు, అక్రమార్జన, అనవసరమైన కేసులు పెట్టి అమాయకులైన ప్రజలను హింసించడం, వైఎస్ఆర్ ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టి మరి రకరకాలుగా హింసిస్తున్న విషయాన్ని అందరూ కూడా గుర్తించాల్సిందిగా ఇక్కడ మనం చేస్తా ఉన్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు, మా నాయకుడు మీలాగా 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని 4.5 సంవత్సరాలు ముందు తర్వాత మీరు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మీకు సహకరిస్తుంది, సూపర్ 6 అనే హామీలు ఇచ్చి నువ్వు మోసం చేస్తే మా నాయకుడు కేవలం ఉన్న 11 సీట్లతోనే రాష్ట్ర వ్యాప్తంగా దినాము మీ గుండెల్లో రైళ్లు పరిగించే విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న మాట వాస్తవంగా దాన్ని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళు పొద్దున లేస్తే జగన్ జపం తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వేరే జపమే రాదు. ఎందుకు రాదంటే జగన్ అంటే దళ. ఆయన తలుచుకుంటే రాత్రంతా నిద్రపోరట. ఇద్దరు తండ్రి కొడుకులు కళల్లో కూడా ఏదో అరొక్కరో నిద్ర పడితే కళల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కనబడతారని కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు మా నాయకుడు మొదలు పెట్టిన ప్రతి కార్యక్రమం రైతు సోదరుల కోసం, రైతుల ఇబ్బందులను ప్రభుత్వానికి ఎత్తి చూపిస్తూ గిట్టుబాటు ధర విషయంలో అయితేనేమి, పొగాకు రైతుల విషయంలోనైతేనేమి, మిర్చి విషయంలోనైతేనేమి, వరికి గిట్టుబాటు ధర ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఎన్నో రకాలుగా పోరాటాలు సాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఈ రోజు ఎక్కడికి వెళ్లితే మరుసటి రోజునే పొగాకు ధరలు పెంచింది, మామిడి పండ్ల ధరలు పెరిగిపోయా. మరి అదే విధంగా నువ్వు భయపడి ఈ రోజు రైతులకు మళ్ళా నేను జగన్మోహన్ రెడ్డి దెబ్బకు నువ్వు అన్ని ఇచ్చే కార్యక్రమాలను చేస్తా ఉన్నావు. నువ్వు ఇచ్చిన హామీలు ఎప్పుడు మొదలు పెట్టావయ్యా అంటే సంవత్సరం దాటిన తర్వాత
మొదట్లో ఏమో ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తే ఎంతమందికి ఇచ్చినాడో ఆయనకే తెలుసు. మొదట గ్యాస్ తో ఎట్లా మొదలు పెట్టినావో